ఆహా కలిపి ఈ విధంగా చూసావమ్మా ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం తినేటప్పుడు మన పక్క వాళ్ళకి కూడా పెట్టాలి, అర్థమైందమ్మా. ఈ గ్రూప్గా తింటేనే టేస్ట్ ఇంకా అద్భుతంగా అనిపించింది. బాగుందని వాళ్ళు అంటాం, ఆ మొహాలు మన మొహం చూడటం, ఆ సంతోషం. అసలు అవన్నీ కుకింగ్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లేడీస్కి. మా అమ్మ కూర కారం వాడారనుకోండి, అమ్మ కూర కారం, అమ్మ పచ్చడి కారం, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా, అమ్మ అల్లం వెల్లిపాయ పేస్టు, మాటలు ఉండవు. ఒక కిచెన్కి ఏం కావాలో ఆన్ స్పాట్లో చేయగలిగేటట్టు ఏర్పాటు చేసి అన్నీ మామూలుగా లేదమ్మా. కాలిపోతుంది అయినా కూడా కాల్చుకొని మరీ తింటా, అర్థమైందా. తినేది ఆపేదే లేదు. అబ్బా చూసావు సిరి, గోంగూరలో నుంచి వచ్చే వాసనకి అసలు మీరు నేను అన్నానని కాదండి, నేను పెట్టే పచ్చడి అంత బాగుంటుందని నాకు అసలు ఎంత గ్యారంటీగా ఎందుకు చెప్తానంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం ఇలా కలిపేసి ఒక ముద్ద. మటన్ గోంగూర ఇలాగే ఉంటుంది, చికెన్ గోంగూర ఇలాగే ఉంటుంది, చికెన్ తురుము పచ్చడి, మటను, చికెన్ కారపొడి. ఇది మా దగ్గర అబ్బో మామూలుగా వెళ్ళలేదు, దుమ్ము దులుపు దంచి కొట్టనమాట. ఓకేనా. అబ్బా ఇదిగోండి బోన్లెస్ మటన్ తెప్పించా. మటన్ పికిల్కి ఇలాగే రోజుకు రోజు తెస్తున్నాం, మీకు ఇన్స్టాలో యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో పెడుతున్నాం. స్వచ్ఛమైన పచ్చళ్ళు అందించడంలో ముందుంది అమ్మ కూర కారం. సరేనా. అమ్మ కూర కారం కానీ మీరు పచ్చళ్ళు కానీ ఏదైనా సరే చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు. కారాలు కానీ గరం మసాలాలు కానీ అన్నీ అండి నీట్గా అప్పటికప్పుడు. ఈరోజు పెడతామా, ఇది రేపు పొద్దున కలిపేస్తాము, అర్థమైందా. 3వ రోజు ప్యాకింగ్ చేస్తాము. ఎందుకంటే మినిమము మటన్ పికిల్కి 3 రోజులు, చికెన్ పికిల్కి 3వ రోజు, ఇట్లా మామిడికాయ పచ్చడికి కూడా 3 రోజులు. మీకు నచ్చితే చక్కగా బుక్ చేసుకోండి. స్వచ్ఛమైన మేత దీని పెరిగిన పొట్టేళ్ళు ఇవన్నీ కూడాను. అసలు మైసూరులో నేచర్కి పెట్టింది పేరు గడ్డి. అసలు అలా వదిలేస్తారండి పొట్టేళ్ళని. చూడండి ఎంత మంచి మటను, ఎంత బాగుందో. దీంతో బిర్యానీ చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఏం చేయను, చూద్దాం ఏం వండుతాను. పచ్చడి కోసం తెప్పించా, టైం ఉంటే ఏదో ఒకటి చేసుకొని అంత ముద్ద కడుపులో వేసుకుందాం. ఓకేనా సిరి. 120 కేజీలు అమ్మ కూరకారం అమ్మా. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రోజు మార్చి రోజు వారంలో 2 సార్లు పట్టిస్తూ ఉంటా. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ పట్టిస్తూ ఉంటా. మన దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. ఈరోజు ఈ ప్యాకెట్లన్నీ కట్టేసి కస్టమర్లకు పంపించేస్తాము. మళ్ళీ రేపు ఎల్లుండిలో అయిపోతుంది, మళ్ళీ పట్టిస్తాము. ఎప్పటికప్పుడు గరం మసాలా పౌడర్లు కానీ, మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడరు, ఫిష్ పులుసు, చికెను, ఎగ్గు, పన్నీరు, కుర్మా ఏదైనా మా దగ్గర ఉన్నాయి. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ బోన్లెస్ పచ్చడి, చికెన్ తురుము పచ్చడి, చికెన్ కారపొడి. దీంతో పాటు మీకు మటన్ గోంగూర, చికెన్ గోంగూర, రొయ్యల గోంగూర, ఫిష్, క్రాప్స్ అన్ని రకాల పికిల్స్ మా దగ్గర ఉన్నాయి. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, కారపొడులు ఉన్నాయి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, అవిసె కారపొడి, కరివేపాకు కారపొడి, డ్రై ఫ్రూట్ లడ్డూలు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్టులు అన్నీ ఉన్నాయి. మీకు ఏం కావాలో చక్కగా ఇక్కడ ఒక్క కారం స్టార్ట్ చేసి మీరు ఇచ్చిన ఆదరణ వల్ల ఇన్ని ప్రోడక్ట్లు 60కి పైనే ఉన్నాయి. కిచెన్కి మంత్కి ఏం కావాలో మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకొని లిస్ట్ పెట్టుకోవచ్చు. క్వాలిటీగా నీట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పంపిస్తున్నాం. మా దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు. పికిల్స్ అయితే 3 నెలల వరకు పెట్టుకొని తినొచ్చు. వెజ్ పికిల్స్ అదే కానీ నాన్ వెజ్ పికిల్స్ అయితే 3 నెలలు పెట్టుకోవచ్చు. అదే కానీ వెజ్ పికిల్స్ అయితే 6 నెలలు, సంవత్సరం కూడా ఏం పాడవు. మేమైనా కూడా సంవత్సరం పెట్టమండి. వెజ్ పికిల్స్ కూడా వారానికి ఒకసారి పెడుతూ ఉంటాము. సరేనా. చక్కగా బుక్ చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. వెజ్ లోకి నాన్ వెజ్ లోకి దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇల్లు గుమాయిస్తుంది. అసలు మటన్ మసాలా, చికెన్ మసాలా పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళకి ఇది ఒక్కటి ఉంటే సరిపోతుందండి. మంచిగా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోకపోయినా అమ్మ కూర కారం, పసుపు, కరివేపాకు, సాల్ట్ ఇవి వేసుకున్నా చాలు. పసుపు కూడా ఇలాగే పట్టిస్తూ ఉంటాము. చక్కగా కషాయాలకు కానీ, మార్నింగ్ డ్రింక్లోకి కానీ, ఫేస్కి కానీ, గడపలకు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. బుక్ చేసేసుకోండి. సరే ఈరోజు మనం ఏం పచ్చడి పెట్టాం? మనం గులాబీ పువ్వు చెట్టు గులాబీ చూపించు. ఎంత నీట్గా కనబడుతుంది. రొయ్యల గోంగూర అండి. రండి ఫ్రెండ్స్, నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మాకు గోంగూర ఇక్కడ మైసూర్లో దొరకకపోయినా సరే తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించాము. ఆంధ్ర వాళ్ళు దేవరాజ్ మార్కెట్లో ఉంటే ఆదివారం తెస్తారు వాళ్ళు. మనం ఆర్డర్ ఇస్తే ఫోన్పే చేస్తే అప్పుడు తీసుకొచ్చారు. గోంగూర మటన్, గోంగూర చికెన్, రొయ్యల గోంగూర ఇవి పెట్టాము. ఫిష్, ప్రాన్స్, పీతలు, మటను బోన్లెస్, చికెన్ బోన్లెస్,
చికెన్ తురుము పచ్చడి, అలాగే చికెన్ కారపొడి, ఆలుగడ్డ కారపొడి, ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా అన్ని రకాల కారపొడులు ఉన్నాయండి. మునగాకు కారం, అవిసె కారపొడి, నల్ల కారపొడి, పుట్నాల పొడి, కరివేపాకు కారపొడి, నువ్వుల కారపొడి, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదం లాంటి బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు తింటే చాలా మంచిది. కరివేపాకు అవ్వచ్చు, మునగాకు అవ్వచ్చు, అవిసె కారపొడి అవ్వచ్చు, తర్వాత ఉసిరికాయ కారపొడి అవ్వచ్చు, ఏమైనా ఇవన్నీ మంచిది. ఇది చూడండి, ఇప్పుడు ఇది వేసుకొని తింటాను, లొట్టలు కార్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. గోంగూర నేను చేసినంత బాగా నాకే తెలుసు, ఈ గోంగూర అంత బాగా చేస్తాను నేను. నాకు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో మా ఇంట్లో గోంగూర పువ్వు పొడినా గోంగూర వండినా. దీంట్లో ఏమేమి వేస్ట్ చేస్తే ఇంత టేస్ట్ వస్తుంది, ఇంత స్మెల్ వస్తుంది అనేది నాకే తెలుసు. మామూలుగా మా దగ్గర నాన్ వెజ్ పికిల్స్లో కూడా నీసు వాసన రాదు. ఆ టెక్నికల్ చేసుకుంటే పచ్చళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఉంటాయి. ఈ 3 నెలలు పెట్టుకొని మీరు తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట పెట్టుకున్నా 3 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట పెట్టకూడదు, ఎందుకంటే కూలింగ్ ఎక్కిన తర్వాత చెమ్మ వచ్చేసింది. రొయ్యల గోంగూర పచ్చడి, మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, అన్ని రకాల పచ్చళ్ళు మా దగ్గర ఉన్నాయి. కారపొళ్ళు, చిరుధాన్యాల పౌడర్లు, అమ్మ కూర కారం అన్నీ ఉన్నాయి. ఓకే, ఇదిగోండి రొయ్యలు. ఇదంతా పెద్ద రొయ్యలో ఫ్రై చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తున్నాయి. ఒక్క ముక్క వేసుకొని అంత గుజ్జు వేసుకొని క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. పిల్లలకి వేసేయచ్చు, హాస్టల్లో ఉండే పిల్లలకి కూడా పంపించవచ్చు. మీకు దేశ విదేశాలకు కూడా మేము పంపిస్తూ వచ్చాము. ఓకేనా సిరి? ఓకేనా? కాలిపోతుంది అయినా కూడా కాల్చుకొని మరీ తింటా, అర్థమైందా? తినేది ఆపేదే లేదు. అబ్బా చూసావు సిరి, గోంగూరలో నుంచి వచ్చే వాసనకి అసలు మీరు, నేను అన్నానని కాదండి, నేను పెట్టే పచ్చడి అంత బాగుంటుందని నాకు అసలు ఎంత గ్యారంటీగా ఎందుకు చెప్తానంటే, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం ఇలా కలిపేసి ఒక ముద్ద, మటన్ గోంగూర ఇలాగే ఉంటుంది, చికెన్ గోంగూర ఇలాగే ఉంటుంది, చికెన్ తురుము పచ్చడి, మటను, చికెన్ కారపొడి. ఇది మా దగ్గర అబ్బో మామూలుగా వెళ్ళలేదు, దుమ్ము దులుపు దంచి కొట్టనమాట. ఓకేనా? అబ్బా ఆహా, కలిపి ఈ విధంగా చూసావమ్మా ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం తినేటప్పుడు మన పక్క వాళ్ళకి కూడా పెట్టాలి, అర్థమైందమ్మా? ఈ గ్రూప్గా తింటేనే టేస్ట్ ఇంకా అద్భుతంగా అనిపించింది. బాగుందని వాళ్ళు అంటాం, ఆ మొహాలు మన మొహం చూడటం, ఆ సంతోషం, అసలు అవన్నీ కుకింగ్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లేడీస్కి. మా అమ్మ కూర కారం వాడారనుకోండి, అమ్మ కూర కారం, అమ్మ పచ్చడి కారం, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా, అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మాటలు ఉండవు. ఒక కిచెన్కి ఏం కావాలో ఆన్ స్పాట్లో చేయగలిగేటట్టు ఏర్పాటు చేశాను. ఎంత బాగుందో చూడు సిరి. ఇదిగో తలా 2 ముక్కలు, ఇందులో కూడా ఉన్నాయి ఇంకా రొయ్య ముక్కలు. అమ్మా సిగడి తింటారా? సరే. ఓకేనా సరే. సంజు ఇద్దరు. అబ్బా అసలు లొట్ట వేసుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి సిరి, నిదానంగా తినొచ్చు. అబ్బా ఎంత బాగుందో సిరి. కారం అన్ని సమపాళంలో ఉన్నాయి. కాశ్మీరీ కారం వాడేనమ్మా, మంచి క్వాలిటీ. గరం మసాలా పౌడర్లు, చెక్క, ఇలాచి, యాలకులు అన్నీ కూడా చీప్ క్వాలిటీ కాకుండానండి, ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాం. అది కమ్మగా బాగుంది, సూపర్ ఉంది. అబ్బా అన్ని మీడియంగా ఉన్నాయి. అవును, ఉప్పుగా లేదు, కారంగా లేదు. అవును, మీడియంగా ఉంది, చాలా బాగుంది. అవును. అంత బాగుందో. మా దగ్గర
అసలు తురుము పచ్చడి కూడా టేస్ట్ దగ్గర మటన్ కానీ మటన్ బోన్లెస్ కానీ అసలు కారపొడి అయితే అబ్బో చికెన్ కారపొడి ఎంత బాగుంటుందోనండి. అసలు తెలంగాణ వాళ్ళు మన దగ్గర నుంచి ఎంతమంది బుక్ చేసుకున్నారు. నా వీడియో కూడా రీలమా 1 million వెళ్ళింది షార్ట్ వీడియో. అవును చూసా. అమ్మటి భోజనం. ఎంత కమ్మగా ఉంది చూడండి. కాశ్మీరీ మిరపకాయలు కూడా మంచి క్వాలిటీ అమ్మా. ఓకే. మా శిరీష రొయ్యలు అంటే చాలా ఇష్టం. అమ్మక వాసన సూపర్ టేస్టీ. పులుసు కూరలో కూడానమ్మా చేపల పులుసుకి చేపల పులుసు మసాలా ఉంది పౌడర్, దండం పెడతారు. రసం మసాలా, చికెన్ సాంబార్ మసాలా, మటన్, చికెన్, వెజ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా పౌడర్లు. అసలు ఇవన్నీ ఉంటే మీకు కిచెన్ లో అసలు ఎవరు ఎంతమంది చుట్టాలు వచ్చినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మా ఇంట్లో అసలు వంటకి టెన్షన్ పడవసరలా. ఎంతమంది అన్నీ ఉంటాయి. ఎంత బాగుందో సిరి. కరెక్ట్ సమపాళంలో ఘాటు అన్నీ. చూడండి అసలు ఫిష్లో కూడా మేము పెట్టే ఫిష్ పచ్చడి అయితే అందరూ ఎంతమంది ఆర్డర్లు పెట్టుకున్నారో అండి. ఫిష్ ముక్క ఒకటి వేసుకొని శుభ్రంగా తినేసేయచ్చు. ఇంత బాగుంది. ముద్దని సూపర్ ఉంది. మా దగ్గర పచ్చళ్ళు రోజు పెడతాం. కారపొడి అయితే వారానికి 1-2 సార్లు 100 కేజీలు పెట్టించినా అయిపోతుంది కారం. అలాగే ఇక పసుపు అన్నీ ఎప్పటికప్పుడు తీసుకురావడం మీకు అన్నీ రోజు పెడుతున్నా యూట్యూబ్లో. శరీరశతక్షి 2లో 1లో షార్ట్ వీడియోస్లో. మా దగ్గర అసలు ఓల్డ్ స్టాక్ ఉండదు. మాకు తెలిసి కస్టమర్లు ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు దాని ప్రకారమే మేము ఫాలో అవుతాం. ఓకేనా? ప్రశాంతంగా తింటాం. ఓకే. అది కుక్క పిల్లకి కూడా పెట్టాలి. ఇక్కడ బిర్యాత్రం దానికి కూడా అంత పెట్టాలి కదా, దానికి ఇష్టం అనమాట ఈ నాన్ వెజ్ పికల్స్. ముద్ద దిగదు. అది బుక్ చేసుకోండి. కారం కలపాల. పచ్చళ్ళ కారం, మామూలు కారం 2 చూపిస్తాను ఇప్పుడు మీకు.